హాయ్. హలో. హలో హౌ ఆర్ యూ? నేనైతే ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ట్రాడినరీ. సో వాంట్ టు నో, ఫస్ట్ ఈ కాంబినేషన్ అనగానే మీకు వచ్చిన ఫస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి? అంటే మీకు తిను కానీ మీకు మా ఇద్దరు యా అంటే లీడ్ కో యాక్టర్. నాకు మంచిగా అనిపించింది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ ఎట్లయినా 8 వసంతాలు చూసినాం, మ్యాడ్. డెఫినెట్లీ ఆ క్యారెక్టర్కి మస్తు సెట్ అవుతుంది. అవును, క్యారెక్టర్కి యాక్చువల్లీ మంచిగా నాకు అనుకున్నా అంటే ఈ మనం ఇద్దరు సెట్ అని నాకు అనిపిస్తుంది. సో బేసిక్గా నేను రోమాంచకం అన్నప్పుడు ఫస్ట్ నాకు హిట్ అయిన పాయింట్ ఏంటంటే మలయాళంలో రోమాంచం అని ఒక ఫిల్మ్ వచ్చింది. అవునవును, నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అది. కాకపోతే కొంచెం హారర్ థ్రిల్లర్ జోనర్ అది. మంచి ఫన్ ఉండేది. ఇక్కడ నేను ఇది చూసిన తర్వాత నేను లైక్ సందీప్ రెడ్డి వంగ ఫిలిం అన్నా, భద్రకాళి పిక్చర్స్ అంటే కొంచెం ఇంటెన్స్ డ్రామాస్ ఉంటాయని అన్న. కానీ మీరు ప్రమోట్ చేస్తుంది ఏంటంటే కొంచెం ఫన్ జోనర్ అని. నేను మీ స్టేజ్ దగ్గర సంథింగ్ ఒక స్టేజ్లో చెప్పారు, ఇది ఒక ఫన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అన్నారు. అరే టీజర్ చూస్తే కొంచెం ఇంటెన్స్ డ్రామా కనిపిస్తుంది, మీరు ఇక్కడ ఫన్ ఫిల్మ్ అంటున్నారు, సెట్ అవ్వట్లేదు. ఇందులో ఉన్నట్టు ప్రేమ, హాస్యం, ఉత్కంఠ ఉన్నట్టు లవ్, ఈ లవ్ ఇంకా ఉత్కంఠ ఫుల్ ఫన్తో నడుస్తుంటాయి. ఓకే. అంటే లైక్ నౌ ఆల్మోస్ట్ దిస్ ఈజ్ యువర్ థర్డ్ ఫిల్మ్, రైట్? డూ స్టిల్ ఫీల్ యాక్టర్గా ఫీల్ అవుతున్నారా, లేదంటే లేదు ఫీల్ అవుతారు? నేను అలా అని కాదు, మీ జర్నీ ప్రాసెస్ ఎలా అనిపిస్తుంది డే బై డే, వర్కింగ్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్, ప్రమోషన్స్? దిస్ ఈజ్ వాట్ జర్నీ కదా, మేకింగ్ ఆఫ్ ఫిల్మ్ ఇదే కదా. యా, మీరు అడిగినందుకు చెప్తున్నా, గ్రోత్ నిజంగానే ఖతర్నాక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ సినిమా చాయ్ బిస్కెట్ అనే ఫిల్మ్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్తో చేసినాం. ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది వాళ్ళే డెఫినెట్లీ. సో దాని తర్వాత ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు కొత్త ప్రొడక్షన్ రెడ్ పపెట్లో గోదావరి గట్టు పైన చేసినాం. అండ్ యా, దాని స్కేల్ కొంచెం ముందుకన్నా ఇంకొంచెం బెటర్ క్వాలిటీలో వేద్దామని అనుకున్నాం. దాని తర్వాత భద్రకాళి, ఇప్పుడు దాని తర్వాత మొన్న అనౌన్స్ చేసినాం కదా, రాజు వెడ్స్ రాంబాయి, సాయిలు అన్న డైరెక్టర్, ఏషియన్ ప్రొడక్షన్. సో యా, డెఫినెట్లీ ఈ ప్రొడక్షన్ హౌస్లు ఇట్లా వస్తుంటే సో మీకే మెట్టుగా అనిపిస్తుంది కదా. నేనైతే ఎంజాయ్ చేస్తాను. యా, ఇప్పుడు వస్తుంది అరే మనం కూడా ఇక్కడ కనబడుతున్నామని. నేను మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మేం ఫేమస్ మీరు డైరెక్ట్ చేస్తున్నప్పుడు యాక్టర్ మీరు కాదు వేరే వాళ్ళు అనుకున్నారు. ఆయన చేస్తున్న టైంలో సంథింగ్ ఆయనకేదో అది బెటర్ ఆప్షన్ అనిపించి మీరు వదిలేసుకున్నారు. ఎవరు ఆయన పేరు మర్చిపోయాను, ఆయన చెప్పడం. బట్ ఆయన చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారంట. అంటే అది ఎట్లుండే అంటే, మేము ఇంతకుముందు యూట్యూబ్లో అది చేసినాం కదా, నేను ఓన్లీ రైటర్ డైరెక్టర్ లానే ఉండే ఆ సినిమాకి, మేము ఫేమస్కి ఫస్ట్. సో అందరిని వెతుకుతున్నాం, ఎవరు దొరకట్లే. ఇంకా మనకు తెలిసిన యాక్టర్ని పెట్టుకోవడం ఇంకా కంఫర్ట్ ఉంటుంది కదా. సో నేను సాయిబాయికి ఫోన్ చేసి, ఇట్లా అన్నా నువ్వు యాక్టింగ్ చేయాలి ఇలా, ఇంకా నాకు ఎవరు దొరకట్లేదు, మనకు సింక్ ఉంది కదా అని అన్నాను. పాప అన్న కూడా హీ వాజ్ ఇంట్రెస్టెడ్, కానీ ఆక్యుపైడ్ ఉండే వేరే దగ్గర. నాకేమో టైం లైన్ ఇట్స్ నాట్ ఆక్యుపైడ్. ఆయన మాట్లాడిన తర్వాత నాకు ఏంటంటే, మేబీ నేను డైరెక్ట్గా ఒక ఇవ్వలేను కానీ మేబీ బిలీవబిలిటీ దీనికన్నా అది చేస్తే బెటర్ అనిపించిందని అనుకున్నారు. బట్ ఆఫ్టర్ మీరు ప్రమోషన్స్, మీకు వచ్చిన వైబ్, ఆ సినిమా యొక్క టాక్ తర్వాత మీతో అట్లా అన్నారా? నో, ఆ ఇంటర్వ్యూలో అదే చెప్పారు. ఓ అవునా? సో యా, నాకు అనిపించింది వేరే సినిమా చేస్తున్నా అని చెప్పింది నాతో. నైస్ అని అనుకున్నా. కుదరదా అస్సలు అని అంటే కొంచెం టైం పడుతుంది అని అన్నాను. కాకపోతే ఆబ్వియస్లీ ఇక్కడ కొన్ని టైం లైన్స్ ఉంటాయి కదా, సో అది మ్యాచ్ చేయడానికి కుదరలే. సో ఇంక ఎవరు దొరకట్లే అని చెప్పేసి, అదే ఏజ్ గ్రూప్లు ఉన్నాయి కదా, క్యారెక్టర్ ఏజ్ గ్రూప్లో అప్పుడు అని చెప్పేసి చేసేసి. సో డూ యూ బిలీవ్ దట్స్ వేర్ యువర్ టర్నింగ్ పాయింట్? అని ఒకవేళ డైరెక్టర్గానే మీరు కన్సిస్ట్ అయ్యి ఉంటే ఆ రోజు ఇంకో సినిమా డైరెక్ట్ చేస్తాను, యాక్టింగ్ లాగా రాకపోయేటోనేమో. నౌ ఇట్స్ హ్యాపీ ఫర్ యూ. యా, డెఫినెట్లీ యాక్సిడెంటల్ అనగానే చాలా స్పీడ్గా అవుపడుతుంది అది. అంటే అరే ఈజీ అనిపిస్తుంది కదా, డెఫినెట్లీ అట్లా కాదు. కానీ ఎప్పుడైతే ఆ డెసిషన్ తీసుకున్నానో, నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ వీళ్ళందరూ ఏమన్నారంటే, లేదు మస్తు కష్టమైపోతుంది పిచ్చా, నువ్వు దేనికి అసిస్టెంట్ డైరెక్షన్ చేయలే, ఏం చేయలే, ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు సెట్లో కాలు పెట్టడమే మేము ఫేమస్ సెట్లో పెడుతున్నావు, సో హెక్టిక్ అయిపోతుంది. అండ్ యాక్టింగ్ అనేది అసలు లేదు, ఎప్పుడు నేర్చుకున్నది లేదు. సో నేనేమనుకున్నా అంటే, షూట్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం ఉంది కదా, ఒకసారి ఏదైతే యాక్టర్కి నేను చేసి చూపెడుతున్నానో ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళకి, సో ఒకసారి నా మీదనే కెమెరా పెట్టుకొని రికార్డ్ చేసుకొని చూసుకుందాం అసలు ఇట్లుందని అనుకున్నాం.
సో సాయితేజ కూడా అయిపోయినాక సో అప్పుడు అనుకున్నప్పుడు నాకు మంచిగా అనిపించింది, కానీ నేను మస్తు ఇంప్రూవ్ కావాలనిపించింది. సో ఎవ్రీడే నేను ఏం చేస్తుండంటే డైలీ నాకు ఇప్పుడు ఫిల్మ్ స్కూల్స్ పోయి అక్కడికి పోయి ప్రాక్టీస్ చేసే అంత టైం డబ్బులు అప్పుడు లేవు డెఫినెట్లీ. సో నేను ఏం చేసిన ఎవ్రీడే ఒక సీన్ అనుకునేటోని, ఓకే ఇప్పుడు ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోతుండు, సో ఒక సీన్ చేయాలి ఇలా అని నేను ఒక ఫోన్ పెట్టుకొని ఎవ్రీడే 100-200 వీడియోలు చేస్తుండే. అవునా? చిన్న చిన్నవి, లైక్ 1 minute 2 minutes ఎన్ని వీలైతాయి అంటే ఒక్క రోజులో 100-200 నా ఉద్దేశం. అట్లా ప్రాసెస్ చాలా రోజులలో. సో చేస్తున్నా డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది రోజు ఒకే దాని మీద దిమాగ్ పెడితే. సో అట్లా చేస్తున్నా ఆ సినిమా చేసిన. మంచిగా ఏమనిపించింది అంటే నాకు ఎప్పుడు ఏం అవార్డులు రాలేదు, ఒకటే అవార్డు ఫస్ట్ సినిమాకే వచ్చింది, సైమా బెస్ట్ ప్రామిసింగ్ డెబ్యూ వైబ్లో. సో నాకు మజా అనిపించింది, బూస్ట్ ఇచ్చింది అది. అండ్ కానీ నేను రైటింగ్ ఇంకా చేస్తున్నా ఇప్పుడు స్టిల్, యా మళ్ళీ చేస్తా కూడా. సో ఈ ఆపర్చునిటీ వస్తున్నప్పుడు చేస్తున్నా. సో డెఫినెట్లీ దీంట్లో కూడా అంటే క్రికెట్, యాక్టింగ్ ఈ ప్రొఫెషన్స్ అన్నీ వచ్చు అనలేమేమో. అంటే ఎంత నేర్చుకున్నా అంటే ఎంత ఇంపాక్ట్ అనేది ఒకటి పడుతుంది. మనం సినిమాలు చూస్తూ పెరుగుతాం కాబట్టి ఆబ్వియస్లీ ఆ ఫ్యాంటసీ థింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. యా, అండ్ మజా అనిపిస్తుంది కూడా స్క్రీన్ మీద చూస్తుంటే, నాకు అనిపించింది మంచిగా. సో మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. నిజంగానే ఒకవేళ నచ్చకపోతే ఇంకా నచ్చేలా ట్రై చేస్తా అంతే. నైస్. అనందిక హాయ్. పర్ఫార్మర్ లేదు, 8 వసంతాలు నిజంగానే ఒక మంచి పర్ఫార్మర్ దొరికింది అనిపించింది. చాలా ఇంటెన్స్ డ్రామా. అంటే నేను ఇప్పుడు బయట చూస్తున్నాను కదా, ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఆ క్యారెక్టర్లో మెచ్యూర్ రోల్ మీరు పోషించారు కదా, లైక్ చాలా హెవీ మీ భుజాల మీద వేసినట్టు అనిపించింది, ఆ షోల్డర్స్ మీద తీసుకెళ్ళినట్టు ఫిలిం. సో వాట్ ఇంపాక్ట్ ఆ ఫిలిం తర్వాత మీ ఇండస్ట్రీ రియాక్షన్స్ మీకు ఎలా వచ్చాయి? మీరు ఆ స్క్రీన్ ట్రాన్స్లేషన్ చూసినప్పుడు ఎలా ఉంది? మ్యాడ్ ఈజ్ ఓకే, మ్యాడ్ కానీ అదర్ థింగ్స్ ఈజ్ ఓకే, బట్ అనంతిక అంటే నాకు 8 వసంతాలు గుర్తొస్తుంది. అంటే ఇట్స్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. అందరూ ఇలా చెప్తున్నది కూడా చూస్తున్నప్పుడు అంటే చాలామంది అంటే లైక్ వెరీ లాడ్ ఆఫ్ మెసేజెస్. సో అది ఎక్కడికైనా వెళ్ళినా కూడా అందరూ చెప్తారు 8 వసంతాల గురించి. సో ఇట్స్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. అండ్ అంటే అప్పుడు అయితే చాలా నరేషన్స్ వింటున్నప్పుడు అంటే ఎవరో నమ్మాలి కదా. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు డూ అ ప్రాజెక్ట్ లైక్ దిస్. యా, సో అప్పుడు ఒక ప్రాజెక్ట్తో సార్ ఫణీంద్ర సార్ వచ్చారు. సో లైక్ డిట్ అ లాట్ బికాస్ ఆ టైంలో అయితే ఐ వాజ్ నాట్ అబౌట్ అంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ద మూవీ. ఆ టైంలో ఎగ్జామ్ మనీతో ఇట్ వాజ్ కొంచెం కష్టం. సో నా వల్లతో కొంచెం లాగ్ అయింది, డిలే అయింది. దే ఆర్ ఆల్సో థింకింగ్ అబౌట్ ఎవరైనా కాల్ చేస్తామని బికాస్ ఆఫ్ మై డేట్ ఇష్యూ కాదు, ఎగ్జామ్స్ అండి. సో దానివల్ల అలా, బట్ స్టిల్ సార్ నన్ను అలా నమ్మకం పెట్టి అది చేయడం, ఇట్ ఈస్ ఆల్వేస్ అంటే ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది కదా హార్ట్లో. అలాంటి ఒక సినిమా అండ్ అంటే ద టీమ్, సార్, ఎవ్రీబడి ఆన్ ద సెట్ అలానే ఉంటుంది నాకు. ఇట్స్ ఆల్వేస్ స్పెషల్. అండ్ ఆల్సో అది తర్వాత కూడా బికాస్ వీ ఆల్ వర్క్ ఆల్మోస్ట్ ఒక 90 days అలా చేసాము. సో అన్నీ అందరూ ఇప్పుడు మంచిగా చూస్తున్నప్పుడు అండ్ ఎవ్రీబడి ఆర్ అప్రిషియేటింగ్ నాట్ ఓన్లీ మీ. సో అందరినీ అలా అప్రిషియేట్ చేస్తున్నప్పుడు కూడా వెరీ హ్యాపీ. సో డైరెక్టర్ ఆర్జీ గారి దగ్గర వర్క్ చేశారా? చరిత్ర టైంలో అనుకుంటా. అచ్చా, ఓకే. సో అంటే లైక్ ఆర్జీవి గారు స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మటుకు ఇంటెన్స్ డ్రామాస్లో బాగా తీసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఓకే, మేబీ అదర్ జోనర్స్ తీసిన వాళ్ళు అంత నేమ్ నాకు తెలియదు కానీ, సో ఆయన స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంటెన్స్ డ్రామాస్ ఎక్కువ తీసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఈ ఫిలిం మీకు నరేషన్ ఏం చెప్పారు, ఈయనే చెప్పారా? అట్లా అనుకునే పోయినా. ఇప్పుడు సందీప్ అన్న ఇందాక అన్నాడు, ఆ సైమా అవార్డ్స్లోనే కలిసినాం సందీప్ అన్న. నేను కలిసినప్పుడు అన్నాడు సందీప్ అన్న ఏమన్నాడంటే, సుమంత్ ఒక ఖతర్నాక్ కథ విన్నా నేను, ఒకసారి వింటావా, ఒకసారి నచ్చితే విల్ ట్రై అన్న జోన్లో అంటే వెంటనే ఇండియాకి వచ్చి భద్రకాళి ఆఫీస్కి వెళ్ళి
ఓకే ఇట్లా నరేషన్లో కూర్చున్నా వేణు అన్న వచ్చిండు డైరెక్టర్ అన్న వచ్చి స్టార్ట్ చేద్దాం అన్న జోన్లో స్టార్ట్ చేస్తుండే ఓపెనింగ్ సీన్ నుంచే స్మైల్ మెయింటైన్ అవుతుంది ఇంకా నవ్వడం స్టార్ట్ చేస్తారు అన్న 2.5 hours అట్లా నరేషన్ ఇచ్చిండు 2.5 hours ఫుల్ నవ్వుతూనే ఉన్నా లోపల అనిపించింది అరే అంటే ఒక ఇమేజ్ ఉంటుంది కదా మనకు భద్రకాళి అంటే ఇంత ప్రీవియస్ ఫిలిమ్స్ ఉన్న ఐ మీన్ ఆ జోన్లో సో నేను అనుకున్నా ఇంకా ఇంత ఖతర్నాక్ ఎంటర్టైనర్ తీస్తున్నాం అన్న మనం అని అది బ్రేక్ చేయడానికి తీసుకున్నారంటారా అంటే మీరు అట్లా అట్లా ఏదైతే ఉందో నాకు తెలిసి అంత క్యాలిక్యులేటెడ్ ఏమి ఉండరు అనిపిస్తుంది నాకు సందీప్ అన్న ప్రణయ్ అన్న కంటెంట్ చూసిరు మస్తు ఉంది కదా అనిపించింది చేసేయడమే అంతే అని నా ఫీలింగ్ అచ్చా అందులో రోమాంచకం దొరికింది అచ్చా 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 అంటే లైక్ లవ్ స్టోరీస్ మనకి రెగ్యులర్గా లవ్ స్టోరీస్ అనేది 100లో 70 ఫిలిమ్స్ అవే ఉంటాయి. సో వాట్ కాన్ఫ్లిక్ట్ డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్ ఈ ఫిలింలో మీరు ఎక్స్ప్లోర్ చేసిందంటే ఏంటి చెప్పగలిగితే ఒకవేళ ట్రైలర్ రిలీజ్ యా కొన్ని చెప్పగలుగుతా కొన్ని చెప్పలేను అలాగ ఉంది. చూసినంతసేపు ఈ పర్ఫార్మెన్స్లు ఆ వైబ్ ఆ బడీ కామెడీ వైబ్ ఉంటుంది. నేను నా ఫ్రెండ్స్ ఈ పిల్ల పెట్టే టెన్షన్ ఇవన్నీ లవ్ టెన్షన్ అన్ని ఎమోషన్స్ ఉంటాయి డెఫినెట్లీ. మీకు డిఫరెంట్ రైడ్ ఉంటుంది అనిపిస్తుంది. అంటే మ్యూజిక్ మీకు తెలుసు భద్రకాళి బ్యానర్ నుంచి వస్తే మ్యూజిక్ ఎట్లుంటుందో, అండ్ వేణు అన్న వాసుకి వైభవ్ ఇద్దరు కలిసి అసలు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఎక్స్ట్రాక్ట్ చేశారు. యా డెఫినెట్లీ కదా, అంటే ఇన్వాల్వ్ ఇన్ ద సెన్స్ డెఫినెట్లీ ఇప్పుడు మనం పోయి స్క్రిప్ట్ చెప్తే నీ స్క్రిప్ట్ నీ ఫ్రీడమ్ నీకు ఇచ్చేసారు మొత్తం. మన వేణు అన్న కూడా స్పీచ్లో అదే చెప్పిండు. సో ఆ ఫ్రీడమ్ అయితే సూపర్ ఫ్రీడమ్ ఇచ్చింది. అంటే లైక్ ఇన్పుట్స్ డైరెక్షన్లో, స్టోరీలో, రైటింగ్లో, మ్యూజిక్ టేస్ట్లో ఎట్లుంది ఏంది అని చిన్న డిస్కషన్స్ అయితే అవుతాయి కదా డెఫినెట్లీ. భద్రకాళి బ్యానర్లోనే వస్తుంది. అండ్ సందీప్ అన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ తీయగలుగుతాడు వేణన్న అనే. సో యా టేస్ట్ మీద అంత నమ్మకం ఉంది కాబట్టి ముందుకెళ్ళి. ఓకే ఓకే లైక్ మీకు పర్సనల్లీ లవ్ స్టోరీ అంటే ఫస్ట్ గుర్తొచ్చే సీన్ ఏంటి మీకు పర్సనల్లీ మీరు చూసిన ఫిల్మోగ్రఫీలో? ఫిల్మ్ బేస్డ్ ఎనీ ఫిల్మ్ లవ్ అనగానే ఏదైనా లవ్ సీన్ గుర్తొస్తుంది. ఎనీ ఫిలిం సీ ద థింగ్ ఈస్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వేణుగోపాల్ గారు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ రైట్, ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు నార్మల్గా ఎమోషన్స్ పోర్ట్రేట్ చేసినా సరే మీకు ఒక యాక్టరు ఒక సీను ఆ ఇంపాక్ట్ అనేవి వస్తూ ఉంటాయి. వాళ్ళ ఎమోషన్స్ అరే ఆ సీన్లో ఆయన ఇలా చేశాడు కదా అనే ఒక ట్రాన్స్లేషన్ మీకు కూడా వస్తుంది కదా. కానీ అట్లా అడిగితే మాత్రం దీంట్లో అంత వెరైటీ ఉంటుంది బ్రో. ఎట్లా చెప్పాలి నేను అది అంటే వీళ్ళు ఒక మజా పర్ఫార్మెన్స్. ఇప్పుడు మేము ఫేమస్ గోదావరి గట్టు పైన చేసిన ఓ టైప్ పర్ఫార్మెన్స్ సెటిల్డ్గా జోన్లో చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇది అసలు మొత్తం అర్బన్ వైబ్లా ఫుల్ నాటీ వైబ్ క్యారెక్టర్. అసలు నేనే ఎట్లా చేసినా అనిపించింది నాకు. అంటే డెఫినెట్లీ 6 నెలలు ఫుల్ రిహార్సల్స్ చేసినాం. దీనికి రిహార్సల్స్ అంటే వర్క్షాప్స్ అయ్యా? 6 నెలలు చేసినాం. 3 నెలలు అవుతుంది అనుకున్నా, ఇంకా చేస్తూనే ఉన్నాం. 1.5 6 months చేసినాం దీనికి ఫుల్ చేసి. అంటే లైక్ ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ వర్క్షాప్స్. అంటే నేను ఎప్పుడు కామెడీకి యాక్టింగ్ చేయలే. ఓకే. సో కామెడీ యాక్టింగ్ చేస్తే అది మరి క్రింజ్ లాగా కనిపించద్దు కదా. సో నా బాడీ లాంగ్వేజ్ కూడా అది కాదు. సో దాంట్లో క్యారెక్టర్ లాగా పోయి పర్ఫామ్ చేయడానికి 6 నెలలు టైం పట్టింది. ఎప్పుడైతే అందరం ఓకే అనుకున్నామో, వేణన్న ఓకే అన్నాడో దాన్ని క్రాక్ చేద్దాం అన్నాడు. పర్ఫార్మెన్స్ చూసి సినిమా చూసి సందీప్ అన్న నాతో అన్న ఫస్ట్ కట్ చూసినాక నాతో అన్న మాట ఏంటంటే, అరే ఖతర్నాక్ ఈజీ చూపించిన సుమంతను అన్నాడు. అరే థ్యాంక్ యూ అన్న ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా నీతోని, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫుల్ హైలు ఉన్నాయి నేను అప్పుడు సందీప్ అన్న చెప్పినట్టు. ఓకే. అండ్ వేణన్న ఎవ్రీడే చెప్తుండే అది నాకు. ఎవ్రీ సీన్ కట్ చెప్పగానే ఎస్ ఇది కొత్త వచ్చింది, మజా వచ్చింది అన్నట్టు. అంటే ఆబ్వియస్లీ లవ్ స్టోరీ ఫన్ రైడ్తో ఉండేది. ఆ ఫన్ ఎక్స్ట్రాక్ట్ చేయడమే కదా డిఫికల్ట్ అయిన ఎమోషన్ అనిపిస్తుంది నాకు. నవ్వేయలేము కదా అంత ఈజీగా. అనంతగా హౌస్ ద యాక్ట్రెస్ జాబ్? యా ఎంజాయింగ్ ఇట్. అంటే లైక్ దెర్ ఈస్ అన్ ఇమాజినేషన్ పాయింట్ కదా మీకు బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫిలిమ్స్. యూ విల్ ఇమాజిన్ కదా లైక్ ఎవ్రీ వన్ డ్రీమ్ ఏంటంటే ఒక 70mm చూసుకోవడం అనేది ఒక డ్రీమ్ కదా. ద ఫస్ట్ సీన్ రిమెంబర్ ఉందా మీకు థియేటర్లో చూస్తుంది ఫస్ట్? అవును, ఐ రిమెంబర్. మ్యాడే కదా నేను ఫస్ట్ చూసేది. సో యా ఐ రిమెంబర్ వెరీ క్లియర్లీ. అంటే ఇప్పటి వరకు అనుకోలేదు కదా. సో అలా అనుకోకుండా సడన్లీ అలా పెద్ద స్క్రీన్లో చూడడం, అండ్ ఆల్సో లైక్
మనంని కలుస్తున్నా కదా అంత పెద్ద స్క్రీన్లో. అండ్ ఆల్సో మనం చాలా పెద్దగా ఉన్నాం. ఎన్ని ఆడిషన్స్ ఇచ్చారు ఇప్పుడు దాకా? అంటే లైక్ ఎన్ని ఆడిషన్స్? చాలా అంటే చాలా ఆడిషన్స్. Did you miss any project అంటే లైక్ బిగ్ వన్? యా ఐ డిడ్. అంటే చాలా ఆడియన్స్, అందుకే నేను చెప్తున్నా. దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ ద స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ 8 వసంతాలుకి. యా అంటే 8 వసంతాలు ముందు కూడా, మేబీ మ్యాడ్ ముందు కూడా అని కూడా చెప్పొచ్చు. సో ఫ్రమ్ దేర్ ఓన్లీ చాలా ఆడిషన్స్ ఇచ్చాము. సో మెనీ పీపుల్ ట్రైడ్ కాలింగ్ మీ. సో అప్పుడు అయితే ఏజ్ వల్ల ఆర్ అలా అంటే కొంచెం one audition experiences. Like No, I really have so many experiences. ఇప్పుడు మనవాడంటే డైరెక్షన్ అనే ఒక టాలెంట్ ఉంది, ఆ తర్వాత తన యాక్టింగ్ అన్నాడు, తర్వాత ఆ ఫిలిం క్లిక్ అయింది కాబట్టి ఆ తర్వాత నుంచి ఎక్కడ ఆడిషన్ అయితే ఇవ్వలేదు, నాకు తెలుసు కదా. లేదుగా. సో ఆడిషన్ జాబ్ అనేది నేను ఈజీగా వచ్చిందని అనలేదు, కానీ ఆయన డిఫరెంట్ పాత్ కదా. సో మీకు మ్యాడ్ రావాలన్నా, తర్వాత 8 వసంతాలు రావాలన్నా ఆడిషన్ ఈజ్ కీ రోల్ కదా, రైట్? సో వాట్ కైండ్ ఆఫ్ ఆడిషన్స్? కొంతమంది డైలాగ్స్ ఇస్తారు, కొంతమంది నీకు వచ్చింది చేయి అంటారు, కొంతమంది ఇట్లాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ మీరు వచ్చి ఉంటుంది కదా. ఐ జస్ట్ షేర్ మై ఫస్ట్ ఆడిషన్. అంటే అప్పుడు అయితే యాక్టింగ్ కూడా రాదు, అంటే నాట్ ఈవెన్ అ బెట్. సో అలాంటి టైంలో ఐ థింక్ ఫస్ట్ టైం నేను సితార్ ఎంటర్టైన్మెంట్స్కి ఇస్తున్నాం, అది బుట్టబొమ్మకి, నాట్ ఫర్ మ్యాడ్. అక్కడి నుంచే ఫస్ట్ కాల్ వచ్చింది. సో యా, అది అప్పుడు తెలుగు కూడా రాదు. ఐ స్టిల్ హ్యావ్ దట్ ఆడిషన్. సో అది ఫోన్లో తీసి ఇస్తున్నా. దెన్ మీ కమింగ్ టు హైదరాబాద్ అండ్ ఇక్కడ ఒక పెద్ద లుక్ టెస్ట్ అన్నీ చేసాము. అలా అండ్ ఆల్సో డిఫరెంట్ ఆడిషన్ కూడా ఉంది, తమిళ్లో కూడా నేను చేసా. దట్ వాజ్ అ డిఫరెంట్ ఆడిషన్. అంటే అది కొంచెం బిగ్ డైరెక్టర్. సో అంటే ఇట్ వాజ్ డిఫరెంట్ ఆడిషన్. అంటే ఇలా అలా పాడి, అంటే వెరీ వింటేజ్ కైండ్ ఆఫ్ ఇలా మనం మరుస్తావు కదా, అలాంటి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆడిషన్ చేసాం చాలా. యా అంటే అప్పుడు అయితే నాకు కూడా కాన్ఫిడెన్స్ లేదు, నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ. అంటే నేర్చుకుంటున్నా కదా, ఐఎమ్ నాట్ లైక్ నాకు తెలుసు అలా, నాకు లేదు. లర్నింగ్ ఇట్ అలా వెళ్ళి ఇప్పుడు నాకు నచ్చితే కూడా వాళ్ళకి మేబీ అంటే ఏజ్ ఫ్యాక్టర్ కనిపిస్తున్నప్పుడు మేబీ చిన్నగా అనిపిస్తుంది. అలాంటి మళ్ళీ ప్రాబ్లమ్స్ అయింది. సో అలాంటి సో మెనీ ప్రాబ్లమ్స్ అలా అయ్యాయి ఓన్లీ. ఒక్కటి చెప్పగలరా, వన్ బిగ్ పిక్చర్ మిస్ అయింది? నో. సో అప్పుడు ఎవరైనా మనల్ని నమ్ముతా అంటే ఇట్స్ అ బిగ్ థింగ్. నో, నాకు అందుకే ఫణీంద్ర సార్ నాకు అలానే. అవును, అంటే సమ్వన్ అంటే నేను చేస్తున్నా, కానీ దానిలో కూడా ఎవరైనా మనల్ని నమ్మాలి. సో ఇట్ వాజ్ హెమ్. ఓకే. అంటే దట్ ఆల్సో దానిలో ఏజ్ కూడా ఉంది, దిస్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంది. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ అ కిడ్ థింగ్ ఆల్సో, బట్ స్టిల్ హీ బిలీవ్డ్ మీ. సో యా, సో గ్రేట్ఫుల్. కాదు, ఇప్పుడు ఎన్ని స్క్రిప్ట్స్ వింటున్నాడు డైలీ? ఫర్ ఎగ్జాంపుల్ వింటూనే ఉన్నా, అట్లేం లేదు. ఇప్పుడు అప్పుడంటే ఫుల్ అంటే చాయిస్ అనేది చూసేసుకోవడం ఇట్స్ లిటిల్ టఫ్ కదా. లైక్ మనకున్న ఇండస్ట్రీ ఎక్స్పీరియన్సెస్కి నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్, సుమంత్ ప్రభాస్కి ఒక మార్కెట్ ఉంది, దాంతో తీద్దాం, ఇలా వర్కౌట్ అవుద్ది అన్నప్పుడు నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ వాళ్ళు స్పేస్లో ఉంటారు డెఫినెట్లీ, చెప్పడానికి వచ్చిన వాళ్ళు, మనము స్పేస్లో ఉంటాం. అవి రెండు మ్యాచ్ అయినాయి అంటే ముందుకు పోతాం అంతే. ఎట్లా సెలెక్ట్ చేస్తారనా మీరు? అంటే మీరు ఎలా అంటే లైక్ చాయిస్ చూస్ చేసుకునేది ఎలా ఉంది ఏంటి? నేను అదే కథనే ముందు మనిషినే ఎక్కువ కలుస్తాం, మాట్లాడతాం మంచిగా. ఓకే. సో యా, నేను లాస్ట్ టైం ఒకసారి అన్నట్టు షెఫ్ కరెక్ట్గా ఉంటే ఇంగ్రీడియంట్స్ చాలా కొంచెం ఉన్న ఏదో టేస్టీ డిష్ చేసేస్తారు. ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండి షెఫ్ సరిగా లేకపోతే ఏం చేయలేము, మంచి టేస్టీ ఫుడ్ రాదు కదా అనిపిస్తుంది.
సో యా స్టోరీ ఒకసారి విన్నాక ఒకవేళ చెప్తున్నారు వచ్చింది అంటే మంచిగా అనిపించారు అనుకో పర్సన్ పర్ఫెక్ట్ అనిపించి ఒక స్టోరీ నరేట్ చేయగానే ఇమ్మీడియట్ ఎవరికైనా అదే డౌట్ వస్తుంది కదా ఇది నచ్చింది అనుకుందాం స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తారా దీన్ని ఇట్లనే వస్తుందా ఇది అనేది గెస్ చేయలేము కదా. ఇప్పుడు మా మమ్మీ కూడా అదే అంటది, ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారా నువ్వు, ఇది బాగుంది ఇది బాగాలేదని. అది చెప్పలేమమ్మా, మనసుకు నచ్చితే ముందుకు వెళ్ళిపోవాలి. కంటెంట్ మనకు చెక్ లిస్ట్ ఉంటుంది కదా, గివ్ ఉంటే మనం చేయడానికి చాలా కంఫర్టబుల్ అని. అంటే మా వాళ్ళకి అర్థం చేయడానికి నేను ఏమన్నా అంటే, ఇప్పుడు ఒక పేపర్ మీద డయాగ్రామ్ గీసి ఇంజన్ది, ఒక కార్ ఇంజన్ డయాగ్రామ్ గీసి మంచిగా అన్ని ఫార్ములాస్ కూడా అన్ని కరెక్ట్ ఉన్నాయి, దానికి ఏం చేయాలన్నది. ఇప్పుడు నేను ఓన్లీ నీకు పేపర్ ఇచ్చి ఇది 100% 100 మైలేజ్ ఇస్తుంది ఫిక్స్ ఇది అని నేను అన్నాను అనుకో, మీకు ఇమ్మీడియట్ ఏమొస్తుంది, కార్ తయారు చేయడానికి ఇవ్వాల్సిన డబ్బులు మీరే లేదా మీ టైం. సో ఏమనిపిస్తుంది మనకు, అరే ఫస్ట్ కార్ తయారు చేసి దాన్ని 100 మైలేజ్ వస్తుందా లేదా చూసి దాని తర్వాత జనాలకు వదిలి వాళ్ళు చెప్తే అది హిట్ కార్. సో దాన్ని నేను ఎట్లా గెస్ చేయాలి ఇప్పుడు. సో ఈ ప్రాసెస్ ఇక్కడ ఉన్నా నేను ఇప్పుడు. సో పేపర్ మీద స్క్రిప్ట్ని చూసి ఇది 100% హిట్ అని ఇట్లా చెప్తాం. కాకపోతే ఎగ్జిక్యూట్ అయినాక చెప్పొచ్చు, ఎడిటేబుల్ మీద చెప్పొచ్చు, చూసుకున్నాక చెప్పొచ్చు. సో ఇందాక అన్నట్టు మనసుకు నచ్చింది అని అంటే వెళ్ళిపోవడమే, అంతే సింపుల్. స్టోరీ విన్నాం, మనసుకు నచ్చింది వెళ్ళిపోవాలి. కలిసారా ప్రభాస్ గారిని? కలవలేదు, ఎప్పుడు వెళ్ళలేదా? అయ్యా ప్రణయ్ అన్న చాలాసార్లు అన్నాడు సెట్లో కలవాలి అది అని, కలుద్దాం అనుకున్నా, కుదరలేకని నాకు. ఓకే. అంటే నేను వేరే దగ్గర ఉండే అన్న వాళ్ళు ఒక అంటే కొంచెం హెక్టిక్ షెడ్యూల్ చేస్తున్నప్పుడు పోవాలని లేకుండే. డెఫినెట్లీ స్పిరిట్ ఫుల్ హైలో ఉన్నారు వాళ్ళు. కాదు అంటే నాకు ఇప్పటికీ కలిసినప్పుడు అడుగుదాం అనుకున్నా. నేను ఒక మీ ఐమాక్స్ దగ్గర ఒక వీడియో చూసాను, చాలా సర్క్యులేట్ అయ్యింది. సో చాలా మందికి లైక్ సుమంత్ ప్రభాస్ అరే ఈ పర్సన్లా ట్రాన్స్లేట్ అయ్యారు అని మాట్లాడుకున్నవి నేను చాలా విన్నాను. ఆయన ఒక ఐమాక్స్ దగ్గర ఒక రివ్యూ చెప్తూ ఏదో బాగుందని చెప్పిన పర్సన్ అసలు ఎక్కడి దాకా ఎలా వచ్చారు అని ఒక డెఫినెట్లీ అప్పటికే నేను మేము ఫేమస్ ఓకే చేసి ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేస్తున్నాను అనుకుంటా. అప్పుడు మధ్యలో అక్కడికి వెళ్తే అది అట్లా బయటకి ఎక్క వెళ్ళిపోయింది. దాని ముందే ఓకే అయిపోయింది యాక్చువల్లీ నా సినిమానా. నేను డిగ్రీ 3rd year ఉన్నప్పుడే ఓకే చేసేసి సినిమా నేను డైరెక్షన్ లాగా. సో సారీ వన్స్ ప్లీజ్ సారీ అలా ఐఎమ్ సో సారీ. లైక్ ఓకే, ద ఫైనల్ క్వశ్చన్ లాస్ట్ యూ, సందీప్ గారు తీసిన ఫిలిమ్స్లో ఎనీ సీన్ పర్టికులర్ సీన్ మీరు వైబ్ అయింది, అరే హాంట్ చేసిన సీన్ అంటే ఏంటి? నాకా మీకు అరే యానిమల్ బాబాని కిల్లింగ్ సీన్ ఉంటుంది కదా, అది ఖతర్నాక్ సీన్. నేను మొన్న కూడా అంటుండే అన్నతో, యానిమల్ అసలు మైండ్లోకి వెళ్ళి పోదన్న, నాకు ఎక్కువ అదే కూర్చుద్ది నాకు. అట్లాంటి కంటెంట్ అంతసేపు హుక్ చేసి కూర్చోబెట్టడం అనేది ఎక్స్ట్రాడినరీ సందీప్ అన్న అని మాట్లాడుతుండే 2 days బ్యాక్. ఓకే. మీకు నాకు ఆ కిల్లింగ్ సీన్ ఇష్టం, సింపుల్ ఆన్సర్. చూసారు ఫిలిమ్స్? చూసాను. కానీ ఇంకా లేదు. ఇప్పుడు డైలాగ్స్ అన్ని ట్యాంగ్లీష్లో చేశారా మీరు? డైలాగ్స్ అని లేదు, ఆ టైమే ఒక డైలాగ్ ఇచ్చినారు ప్రాపర్గా చెప్తుంది తెలుగు. అంటే లైక్ ఇప్పుడు బౌండ్ స్క్రిప్ట్తో చాలా మంది వెళ్తారు, కానీ కొన్నిసార్లు ఇంప్రవైజేషన్స్ కోసం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ డైలాగ్ షీట్స్ మొత్తం మారుతాయి కదా. హౌ కెన్ యూ పుల్ ఆఫ్ చేసావు? ఎలా అది 8 వసంతాలతో ఐఎమ్ లిటిల్. ఓకే. అవును, అంటే ఆల్రెడీ అప్పుడు అయితే వర్క్ షాప్స్ ఉంటుండే. సో సో బిఫోర్ దట్ ఓన్లీ ఐ యూస్ టు ప్రిపేర్ అండ్ ఎవ్రీథింగ్ కదా. కానీ సెట్కి వెళ్తున్నప్పుడు అలానే చేయొచ్చు. బట్ సమ్ టైమ్స్ అక్కడ కొంచెం రేర్ డేస్లో సార్ ఇలా సడన్లీ ఒక 3 pages డైలాగ్ ఇస్తారు. సో డిడ్ దట్ ఎఫెక్ట్ అంటే లైక్ ఇప్పుడు మీరు వర్క్షాప్స్ చేసేటప్పుడు ఒక స్క్రిప్ట్ వేరు, బౌండ్ స్క్రిప్ట్ ఒకలా ఉంటుంది. బట్ ఆన్ సెట్లో వెళ్ళేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోమాంచకంగా తీసుకుంటే డైలాగ్ 1-2 pages డైలాగ్స్ మారిపోతాయి కదా. యూ షుడ్ ట్రాన్స్లేట్ ద డైలాగ్ అట్ ద సేమ్ టైం మెమరైజ్ చేసుకుంటే ఎమోషన్లు కూడా పెట్టాలి కదా. సో మనకు ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అరే నేను కరెక్ట్ ఎమోషన్ ఇస్తున్నానా లేదంటే డైలాగ్ తప్పు వస్తుందా, దీని మీద ఫోకస్ చేసినప్పుడు ఇది పోతుంది, ఇది ఫోకస్ చేసినప్పుడు ఇది పోతుంది కదా. ఆ జర్నీ ఏంటి మీకు? అంటే ఇప్పుడు 6 నెలలు రిహార్సల్ చేసినామని చెప్పినా కదా, 6 months రిహార్సల్ ఎట్లా అయిపోయిందంటే నాకు ఏదైతే ఫస్ట్ డ్రాఫ్ట్ స్క్రిప్ట్ ఉంటుందో నాకు మంత్రాల్లాగా వచ్చేసినాయి మొత్తం. నాకు ఏ సీన్ ఏడ నిద్రలాగే లేపిన 50th సీన్ ఏంది అని అంటే ఇది ఈ సీన్, ఈ డైలాగ్ ఎవ్రీ
ఎవ్రీ వర్డ్ గుర్తుంది నాకు. ఓకే. సో క్యారెక్టర్లోకి వెళ్ళిపోవడానికి అది నాకు మస్తు ఉపయోగపడ్డది. ఫుల్ స్పీడ్ మాట్లాడుతుంటా ఈ సినిమాలో జర రెగ్యులర్గా. వెరీ స్పీడ్ ఇలా కాన్వర్సేషన్ అని అవుతుంది. అచ్చా అచ్చా ఓకే. సో అంటే ఎంగేజింగ్ ఉంటుంది డెఫినెట్లీ. సో ఆ క్యారెక్టర్లకు ఎప్పుడైతే పోయినాం అనిపిస్తుందో, అంటే ఆబ్వియస్లీ అన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే అవుతాం కదా. ఇప్పుడు నువ్వేమైనా చేంజ్ చేసినా, సో మనకు భాష ప్రాబ్లం లేదు కాబట్టి, తెలుగే కాబట్టి సెకండ్స్లో ట్రాన్స్ఫార్మ్ అయిపోతుండే కొత్త దానికి. సో ప్రభాస్ గారు వస్తారా ప్రమోషన్స్కి ఏమైనా? ఎనీ ప్రమోషన్స్? ఏమో తెలీదు. యాక్చువల్గా మొన్న టీజర్ ఇంకా ఐ మీన్ ఆ గ్లిమ్స్ ఇంకా ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు రెండింటిని అన్న షేర్ చేసాడు ప్రభాస్ అన్న. క్రేజీ అనిపించింది, ఫుల్ హై అనిపించింది, షాక్ అయినా యాక్చువల్గా. ఎందుకంటే అది ప్రణయ్ అన్న నాతో ఏమన్నాడంటే, యాక్చువల్లీ ప్రభాస్ అన్ననే పెట్టేసిండు, ఏమన్నా అర్థం కాలే, అడగకుండా ప్రభాస్ అన్ననే పెట్టేశారు, మన సినిమా అవుతుంది కదా చేసేద్దాం అన్న జోన్లో పెట్టిండొచ్చు. మీరు ఫ్యానే కదా, పేరు పెట్టుకున్నారు కాబట్టి. యా ప్రభాస్ అన్న అట్లా అనుకుని పెట్టిండొచ్చు అన్న జోన్లో. సో యా డెఫినెట్లీ కలిస్తే సూపర్ ఉంటుంది, చూడాలి, తెలియదు. కానీ ప్రణయనే చెప్పిండు డెఫినెట్లీ కలుస్తాం సుమంత్ అని. కానీ ఆ టైమింగ్స్ ఇప్పుడు అన్న ఫౌజీ షూటింగ్లో ఉన్నాడు, సో అది ఎట్లా కుదురుతుందో చూడాలి. నైస్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. September 3rd. Yeah. So that's it guys. This is Ajay Mahi signing off.